నమస్తే సార్. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? వెంకటపల్లి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ టెంపుల్ ఉంది అని మీకు ఎలా తెలుసు సార్? మాది వెంకటపల్లి కదా, మా అవసరాల కోసం సిద్దిపేట వెళ్ళేవాళ్ళం మేడం. వస్తూ పోతూ ఉంటే ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుగా అనిపించింది. ఒకసారి వచ్చి చూస్తే నాకు బాగా అనిపించింది. మళ్ళీ వచ్చి దర్శనం కోసం వచ్చి స్వామిని కలిసి రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత అసలు నేను మ్యారేజ్ కానీ పని కానీ ఏది చేయకపోయేవాడిని. ఇక స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత నేను అసలు ఇక్కడ ఉండిన ఆధ్యాత్మిక జీవితాలు వెళ్ళిపోదామని కాశీకి వారిపోయి 18 రోజులు అక్కడే ఉన్నా. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మా అన్న ఫోన్ చేసి రప్పించుకొని ఇక్కడ తీసుకొచ్చినాక స్వామి ద్వారా ముడిపేపించారు. ఇంటి వద్దనే ఉండాలి, మా కుటుంబానికి అందుబాటులో ఉండాలని మా అన్నయ్య నా ద్వారా ముడిపేపించారు. ముడిపేపించిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం మారిపోయి ఇక్కడే ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది, ఉద్యోగం వచ్చింది, ఇల్లు అయింది, అన్నీ ఇల్లు వాకిలు అన్నీ అయిపోయినాయి. నాకు మంచి జరిగింది కాబట్టి ప్రతి శనివారం తప్పకుండా ఎక్కడున్నా ఖచ్చితంగా శనివారం వచ్చిందంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తా. చాలా పవిత్రమైన ప్లేస్ ఇక్కడ రాకపోతే నాకు శనివారం అదోలా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని పోతే నాకు బాగా అనిపిస్తుంది. నేను రాబట్టి సంవత్సరం అవుతుంది ఇక్కడికి. నాకు మాత్రం అన్నీ మంచిగా అనిపించింది. నాకు కాశీకి పోయినా మంచిగా అనిపించాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మేలు జరిగింది. మీరు